కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను కేవలం ఒక మిత్రపక్ష నేతగా చూడడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయన్ను తుఫాన్ అని అభివర్ణించడం వెనుక పెద్ద రాజకీయ అర్థమే ఉంది. 2024 ఏపీ ఎన్నికల్లో జనసేన సాధించిన 100% స్ట్రైక్ రేట్ దేశవ్యాప్తంగా రాజకీయ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. కేవలం మర్యాదపూర్వక భేటీలే కాదు, కేంద్ర బడ్జెట్ రూపకల్పన వంటి కీలక అంశాల్లోనూ ఆయన సూచనలని ఆర్థిక శాఖ పరిగణలోకి తీసుకోవడం ఆయన ఎదుగుదలకు నిదర్శనం. గత దశాబ్ద కాలంలో ఏ దక్షిణాది ప్రాంతీయ నేతకు దక్కని గౌరవం పవన్ కు లభిస్తోంది. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. కానీ పవన్ కళ్యాణ్ అడక్కముందే పనులు జరిగేలా తన పరపతిని ఉపయోగిస్తున్నారు. పిఠాపురం రైల్వే అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధుల దగ్గర నుండి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి విడుదలైన వేల కోట్ల గ్రాంట్ల వరకు ఆయన ఒక లేఖ రాస్తే చాలు ఢిల్లీలో ఫైళ్లు వాయు వేగంతో కదులుతున్నాయి. ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ నిధులు 4,000 కోట్లకు పైగా విడుదల చేయడంలో ఆయన చొరవ అసాధారణం. పవన్ స్వయంగా వెళ్లి విన్నపించిన వెంటనే కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించడం చూస్తుంటే పవన్ మాటకు ఢిల్లీ